బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో శ్రీకృష్ణ యాదవ్ కమిటీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎస్పీ పార్టీ వనపర్తి జిల్లా అసెంబ్లీ ఇన్ఛార్జి నాగనమోని చెన్నరాములు మాట్లాడుతూ వనపర్తి పట్టణంలోని బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలపై చర్చించడమే ఈ రౌండ్ టేబుల్ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశమని అన్నారు. బీసీల జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ అమలు చేయాలని, బీసీల యొక్క పునఃగణన చేసి బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉండేటువంటి లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి 56% ఉండేటువంటి అత్యధిక జనాభా సంఖ్య కలిగినటువంటి బీసీలకు సరైనటువంటి రాజకీయ, విద్య, సాంస్కృతిక, ఉపాధి రంగాలలో సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీల యొక్క కులగణన చేయాలని చెప్పి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలు బీసీల యొక్క జనాభా ప్రాతిపదికన బహుజన సమాజ్ పార్టీ సవాలు విసిరినట్లుగా 60 నుంచి 70 సీట్లు బీఎస్పీ ఇస్తా అని ప్రకటించడం జరిగింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు. మిగతా రాజకీయ పార్టీలు కూడా అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా బీసీ కులాలు, ఉత్పత్తి కులాలు, చేతి వృత్తులు కలిగినటువంటి కులాలు ఈరోజు చేతి వృత్తులన్నీ కూడా ధ్వంసమైపోయి మారుతున్నటువంటి కాలంలో వారికి ఉపాధి కోల్పోయి ఆకలి చావులతో, వలస చావులతో చనిపోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కొన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పద్మశాలీలు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వడ్డెరలకు సంబంధించి వడ్డెరలు కూడా వారి యొక్క ఉపాధికి సరైనటువంటి న్యాయం జరగక వారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రజకులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రజకులకు వాళ్ళ కుల వృత్తిలో సరైనటువంటి కొత్త టెక్నాలజీ మిషన్స్ వచ్చిన తర్వాత రజకులకు కూడా వారి యొక్క వృత్తిలో ఇబ్బంది జరుగుతుంది. నాయి బ్రాహ్మణుల పరిస్థితి కూడా అంతే. మారుతున్నటువంటి పరిస్థితిలో టెక్నాలజీ వచ్చినటువంటి కారణంగా వారికి కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా ముదిరాజులు, యాదవులు, ఇతర బీసీ కులాలన్నీ కూడా ఈరోజు విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా రాజ్యానికి దూరంగా వారి యొక్క రాజ్యాంగ ఫలాలు అనుభవించడానికి కూడా దూరంగా బతుకుతున్న పరిస్థితులలో బీసీలకు న్యాయం జరగాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం బీసీలకు అన్యాయానికి జరుగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా చర్చిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కులం నుంచి మాట్లాడుతూ ఆయా కులాల్లో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఎలాగా మీరు సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా చర్చించి మనం ఇక్కడ ఒక సమగ్రమైనటువంటి రిపోర్టును తయారు చేసుకొని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాలకు మన యొక్క నివేదికను అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి వనపర్తి ఆలంబనగా రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీల యొక్క సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి సమూలంగా వారి యొక్క మార్పు కోసం మనం ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా చర్చలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను.